మాజీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో మెడిసిన్ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా 50,000 రూపాయలు, ఇంజనీరింగ్ వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక మంచి ల్యాప్టాప్ కంప్యూటర్, అదేవిధంగా 50,000 రూపాయల పారితోషికం ఇస్తే ఇవాళ మీరు చేతులు దులుపుకుంటున్నారు. పిల్లలకి ఇంతవరకు ఒక పైస లేదు. 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు లేవు. మరి ఇది కుట్ర కాదా? సురేఖ గారు మీరు మాట్లాడుతున్నారు, సీతక్క గారు మీరు మాట్లాడుతున్నారు. మీరు కమ్మపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే ఏమంటాడు? అరే హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్ కాదా? మరి హోటళ్లకు ప్రభుత్వానికి తేడా ఏమున్నాయి? హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్, మరి ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్, ప్రభుత్వం ఎందుకున్నది? మీరు రాజీనామా చేయండి. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. మీరు డాక్టర్ ఎక్కడ చదివిండ్రు సత్యనారాయణ గారు? మీకు ఫుడ్ పాయిజనింగ్ గురించి కనీసమైన అవగాహన లేకపోవడం, మళ్ళీ మీరు ఉల్టా మా మీదనే విందలేస్తున్నారు. మీకు నేను ఇప్పటికీ తెలంగాణలో మళ్ళీ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాజకీయాలు మనం చేయాల్సిన అవసరం లేదు, మన బిడ్డల జీవితాలను కాపాడుకోవాలి. కానీ సురేఖ గారు మీరు మీకు నేర చరిత్ర పెట్టుకొని మీ ఘోరమైన సంస్కృతి, తెలంగాణ మిమ్మల్ని తిరస్కరించిన సంస్కృతి, ఈ సంస్కృతిని మీరు పెట్టుకొని ఇలా మా మీద మీరు అభాండాలు వేస్తే మాత్రం సహించే సమస్యనే లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ అంతరించిపోతున్న ఈ బిడ్డల జీవితాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నది. మేము అందుకొరకే గురుకుల బాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ గురుకుల బాట కార్యక్రమంలో మేము అధ్యయనం కోసం పోతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఈ నంబర్ 8522044336కు మీ విలువైన సలహాలను కానీ మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ దయచేసి పంపించండి. అదొక్కటే. మరి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా కూడా మీరు పంపించండి. ఆ సమస్యల మీద మేము తప్పకుండా పోరాటం చేస్తాము. అంతే తప్ప మీరు అసలు సమస్యను పక్కదో పట్టించి మేము కుట్రలు చేస్తున్నాం, లేకపోతే మా వల్లనే విషాహారం అవుతుంది అనేదంటే మీకు చేత కాదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా మీకు సోయి రాని పరిస్థితి ఉన్నది. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. మీకు చేత కాదని తెలిసిపోయింది. లగచెర్లలో మీకు చేత కాదని తెలిసిపోయింది. మూసి సుందరీకరణ అనే పేరు మీద మీరు చేయాలనుకున్న దోపిడీని కేటీఆర్ గారు చేసిన వీరోచిత పోరాటం వల్ల ఇవాళ అది మరి ఆగిపోయింది. తెలంగాణ పిల్లలకు అర్థమైంది. మీరు అదానీ దగ్గర నుంచి తీసుకున్న ముడుపుల మీద మీ బండారం కేటీఆర్ గారు ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మరి ఇలా మీరు ఆ ముడుపులను మళ్ళీ వాపసు ఇచ్చిండ్రు. మీకు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందం, కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందాన్ని కేటీఆర్ గారు ఆధారాలతో సహా వివరించినందుకు ఇలా తేలుగుట్టిన దొంగల్లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అందుకొరకు మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. మీకు చేత కాకపోతే ఆ విద్యాశాఖలను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. మేము మళ్ళీ ప్రపంచ స్థాయికి ఆ విద్యాలయాన్ని తీసుకొచ్చి చూపిస్తాం. అంతే తప్ప